డైనమిక్ లిఫ్ట్ ఇట్ ఈస్ ద ఫోర్స్ దట్ యాక్ట్స్ ఆన్ బాడీ బై వర్టీ ఆఫ్ ఇట్స్ మోషన్ త్రూ ఏ ఫ్లూయిడ్. అంటే సింపుల్ ఏమి లేదమ్మా. డైనమిక్ లిఫ్ట్ అంటే ఒక వస్తువు గాలి లేదా నీటిలో కదులుతుంటే ఆ ఫ్లూయిడ్ దానిపై బలం వేస్తుంది. ఆ బలాన్ని డైనమిక్ లిఫ్ట్ అని అంటారు. ఇది కదలిక ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకే, ఇంకా సింపుల్ చెప్పాలి. డైనమిక్ లిఫ్ట్ అంటే కదులుతున్న వస్తువుపై ఫ్లూయిడ్ వల్ల వచ్చే ఒక బలం. సింపుల్ చెప్పాలంటే విమానం రెక్కలపై గాలి వల్ల విమానం రెక్కలపై గాలి వల్ల లిఫ్ట్ వచ్చి అది ఎగురుతుంది అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలి, డైనమిక్ లిఫ్ట్ అంటే ఏదైనా వస్తువు గాలి లేదా నీటిలో కదిలితే అది దాన్ని పైకి తోస్తుంది. ఆ పైకి తోసే బలాన్ని డైనమిక్ లిఫ్ట్ అని అంటారు. డైనమిక్ లిఫ్ట్ అంటే ఏంటి? కదిలితే పైకి తోసే ఒక బలం. బైక్ మీద చేతిని బయట పెడితే గాలి చేతిని పైకి తోస్తుంది. ఓకేనమ్మా, అదనమాట సింపుల్ గా దాన్ని డైనమిక్ లిఫ్ట్ అని అంటారు. సో అంటే ఇక్కడ మోషన్ లేకపోతే ఎగరదు, మోషన్ ఉంటేనే ఎగురుతుంది. సింపుల్, నో మోషన్ నో లిఫ్ట్. ఇఫ్ మోషన్ ఇస్ దేర్ లిఫ్ట్ ఇస్ దేర్. లిఫ్ట్ అంటే ఎగరడం. క్లియర్ మా? డన్. ఎగ్జాంపుల్, డైనమిక్ లిఫ్ట్ ఆన్ ఏరోప్లేన్. ఓకేనా? ది వింగ్స్ ఆఫ్ ది ఏరోప్లేన్ ఆర్ డిజైన్ సచ్ దట్ ది స్ట్రీమ్లైన్స్ ఆర్ మోర్ డెన్స్ ఆన్ ద అప్పర్ సైడ్, లెస్ డెన్స్ ఆన్ లోవర్ సైడ్. ఏమి లేదమ్మా, సింపుల్. విమానం రెక్కల చుట్టూ గాలి గీతలుగా ప్రవహిస్తుంది. దాన్ని స్ట్రీమ్ లైన్స్ అని అంటారు. ఓకేనమ్మా, విమానం రెక్కల చుట్టూ గాలి ఎలా ప్రవహిస్తుంది? గీతల్లో ప్రవహిస్తుంది. దాన్ని ఏమంటారు? స్ట్రీమ్ లైన్స్ అంటారు. రెక్క పై భాగంలో అప్పుడు ప్రవహిస్తుంది కదా, అప్పుడు రెక్కల పై భాగం ఉంటుంది, కింద భాగం ఉంటుంది. రెక్క పై భాగంలోని ఈ గీతలు దగ్గరగా ఉంటాయి. ఇటమ్మా రెక్క పై భాగంలోని గీతలు, ఈ యొక్క రెక్క పై భాగంలోని గీతలు దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే గాలి వేగంగా వెళ్తుంది కాబట్టి. అదే రెక్కలు కింద భాగంలోని దూరంగా ఉంటాయి. ఎందుకంటే గాలి అక్కడ కింద భాగంలో నెమ్మదిగా వస్తుంది, పై భాగానికి గాలి చాలా వేగంగా వస్తుంది కాబట్టి రెక్క పై భాగంలో గీతలు చాలా దగ్గరగా ఉంటాయి. ఓకేనమ్మా, ఇలాగా. ఓకేనమ్మా, డన్. అదే కింద భాగంలో గాలి ఎక్కువ లేదు కాబట్టి రెక్కలు కొంచెం దూరంగా ఉంటాయి. ఓకేనమ్మా, గాలి నెమ్మదిగా వేస్తుంది కాబట్టి. అంటే పై భాగం తక్కువ ఒత్తిడి, లో ప్రెషర్, కింద భాగం ఎక్కువ ఒత్తిడి, హై ప్రెషర్ అనమాట. ఒక్క లైన్ లో చెప్పాలంటే పై భాగం వేగం ఎక్కువ, ఒత్తిడి తక్కువ. కింద భాగం కింద వేగం తక్కువ, ఒత్తిడి ఎక్కువ. ఓకేనమ్మా, డన్. దాన్ని లిఫ్ట్ అని అంటారు కింద భాగాన్ని. సింపుల్. అర్థం ది పాయింట్. థ్యాంక్ యూ. అర్థం ది పాయింట్. సింపుల్. ది వింగ్ హ్యాజ్ ఏ కర్వ్డ్ పార్ట్ ఆన్ ది అప్పర్ సైడ్. విమానం ఒక రెక్క వంకరగా కరుడుగా ఉంటుంది. విమానం రెక్క సూటిగా ఉండదు, స్ట్రైట్ గా ఉండదు. విమానం ఒక రెక్క ఎలా ఉంటుంది? కరుడు పార్ట్ అంటే వంకరగా ఉంటుంది. ఈ వంకర వల్ల పై భాగం గాలి ఈ వంకరతనం వల్ల, ఈ కరుడు పార్ట్ వల్లే విమానం ఒక రెక్క పై భాగంలో గాలి చాలా వేగంగా వెళ్తుంది. అది మెయిన్ రీజన్. విమానం ఒక పై రెక్క ఎలా ఉంటది? వంకరగా కరుడుగా ఉంటది. ఇలా కరుడుగా ఉండడం వల్ల గాలిని చాలా వేగంగా వెళ్తుంది. ఓకేనమ్మా, అది మెయిన్ రీజన్. When the aeroplane moves fast on the runway, the velocity of air is more at the upper surface of the wings than at its bottom. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే, విమానం రన్వే మీద వేగంగా కదిలితే గాలి రెక్కల చుట్టూ ప్రవహిస్తుంది. రెక్క పై భాగంలో గాలి వేగంగా వెళ్తుంది, క్రింద భాగంలో గాలి నెమ్మదిగా వెళ్తుంది. ఓకేనా? పై భాగం తక్కువ ఒత్తిడితో వెళ్తుంది, కింద భాగం ఎక్కువ ఒత్తిడితో వెళ్తుంది. సో ఈ తేడా వల్ల రెక్క పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా, ఒకవేళ చెప్పాలంటే వేగం కదిలితే పై గాలి వేగంగా ఎక్కువ లిఫ్ట్ అనేది వస్తుంది. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, హెన్స్ ది ప్రెజర్ ఈస్ లెస్ ఆన్ ది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ఎ వింగ్ అండ్ మోర్ ఆన్ ది బాటమ్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అంటే పై భాగం తొక్కుడు ఒత్తిడితో ఉంటుంది, క్రింద భాగం ఎక్కువ ఒత్తిడితో ఉంటుంది, అందువల్ల లిఫ్ట్ అనేది అవుతుంది. ఓకేనమ్మా, దాని పైకి తోసే బలాన్ని లిఫ్ట్ అని అంటారు. The difference in pressure produces the required dynamic lift and allows the aeroplane to take off. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటమ్మా, విమానం వేగంగా కదిలితే రెక్కలపై డైనమిక్ లిఫ్ట్ అనేది వస్తుంది. ఈ లిఫ్ట్ విమానం బరువుని ఎత్తగలిగినంత బలంగా మారుతుంది. లిఫ్ట్ బరువుగా అయితే విమానం ఎగురుతుంది, దాన్ని టేక్ ఆఫ్ అని అంటారు. ఓకేనమ్మా, సో లిఫ్ట్ సరిపోతే విమానం పైకి ఎగురుతుంది. ఓకేనమ్మా, లిఫ్ట్ వెయిట్ టేక్ ఆఫ్. సింపుల్.
క్లియర్ మా? అది పాయింట్ కి అర్థం. డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ షార్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, అది ఒకసారి మళ్ళీ చెప్తాను లాస్ట్ పాయింట్. విమానం వేగంగా కదిలితే రెక్కలపై డైనమిక్ లిఫ్ట్ అనేది వస్తుంది. ఈ లిఫ్ట్ ఏంటి? ఈ లిఫ్ట్ విమానం బరువుని ఎత్తగలిగినంత బలంగా మారుతుంది. ఓకేనమ్మా, ఈ లిఫ్ట్ ఏమొచ్చి స్ట్రాంగ్ గా మారుతుంది, మంచి సపోర్ట్ ఇస్తుంది ప్లేన్ వెయిట్ కి. ఓకేనమ్మా, లిఫ్ట్ లిఫ్ట్ వెయిట్ అయితే అప్పుడు విమానం ఎగురుతుంది అనమాట. సో ఎప్పుడైతే లిఫ్ట్ వెయిట్ ఉంటుందో ఆ ప్లేన్ అనేది చాలా గ్రౌండ్ నుంచి పైకి ఎగరుతుంది, దాన్ని టేక్ ఆఫ్ అని అంటారు. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.